ఆల్వేస్ బెస్ట్ అన్ని రంగాల్లో ఆయన. అసలు మన శాస్త్రం చెప్పిన పితృ రుణం, ఋషి రుణం, దైవ రుణం 3 రుణాలు ఉంటాయి. అవి సిబిఎన్ తీరుస్తాడని మాకు స్కోప్. ఋషి రుణం తీర్చమని లోకేష్ గారిని కలుద్దామని వచ్చాను. ఇప్పుడు మన మన స్టూడెంట్స్ అందరూ విదేశాల్లో ఎక్కువ చదువుకుంటున్నారు. ఎందుకు అక్కడికి అంతగా వెళ్ళడం అంటే అక్కడ రీసెర్చ్ ఎక్కువ బాగుంది. ఇక్కడ కూడా చిన్న తరగతుల నుంచే, చిన్న ఏజ్ అప్పటి నుంచే ఒక 9 years బాబుకి ఇక్కడ చరిత్ర, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ ఇది తెలియాలి. ఒకప్పుడు నలంద, తక్షశిల అందరూ ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు? అది ఒక్కసారి గుర్తు చేద్దామని వచ్చానండి. బట్ ఆయన లేరు ఇవాళ. ఓవరాల్గా వాళ్ళ సాయశక్తులా వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. అది మాకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. బట్ నేను అనుకున్నట్టు ఇంకా ఇప్పుడు అహోబిలం ఉంది, ఒక యూనివర్సిటీ స్థాపించవచ్చు అక్కడ. అట్లా ఇప్పుడు మనకి టీటీడీ నిధులు ఉంటాయి బోలెడన్ని. ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ పెట్టగలిగే ఇది ఉంది. ఆ మనీని దానికి వినియోగించాలి అని చెప్పడానికి అలాంటి విషయాలు డిస్కస్ చేద్దామని. ఎప్పుడు బయటికి రాము మేము, కానీ తను కూడా అడిగారు. అందుకని చెప్పి మీకు ఇన్ని మాతో చెప్తారు కదా, మీరు లోకేష్ గారికి ఎందుకు చెప్పకూడదా అని చెప్పేసి తను అడిగింది. సో కలుద్దాము, ఒకసారి డిస్కస్ చేద్దామని వచ్చానండి. అన్నీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మన వీళ్ళు ఋషులు ఉన్నారు కదా, వీళ్ళు నథింగ్ బట్ సైంటిస్ట్. వాళ్ళన్నీ ప్రతి ఒక్కళ్ళు మన సప్త ఋషులు ఉన్నారంటే అంటే 7 యూనివర్సిటీలు వారి పేరుతో ఒక్కొక్క చోట ఒక్కొక్క యూనివర్సిటీ స్థాపించవచ్చు. అలా అగస్త్య యూనివర్సిటీ, వశిష్ఠ యూనివర్సిటీ, అలా నాకు వారితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆయన విజన్. ఇంకా నాకైతే అధికారుల సపోర్ట్. ఎందుకంటే ప్రజల్లో ఒక్కసారి నాన్న వేదవ్యాసుడు చాలా అందించాడు, ఇలా బ్రతకండి, భగవద్గీత చెప్పాడు, ఇలా ఉండండి. కానీ అలా మనకు అర్థం కావట్లేదు. అది అక్కడ ఉన్న లోపాల వలన బుద్ధుడు పుట్టుకొచ్చాడు. బుద్ధుడు పుట్టి ఏం చెప్పాడు? నైతికత లేని సమాజం మనుగడ సాగించలేదు అని చెప్పాడు. అదేంటో ఆ నైతికత లేని విధానం ఏంటో మనం గత 5 ఏళ్ళుగా చూసాం. వ్యవస్థలన్నీ 2004 నుంచే నిర్వీర్యం అయింది. మొట్టమొదట బీజం 2004లోనే, వ్యవస్థలు ఎలా పడిపోయినాయో 2004లోనే పడిపోయింది. అలా వ్యవస్థలు నిర్వీర్యం అవడం వల్ల ఎంత స్థాయికి దిగజారినాయో వ్యవస్థలు, అధికారులు ఎంతగా అలసత్వంగా ఉన్నారో వాళ్ళని మళ్ళీ అప్పుడు శ్రమ విభజన, జన్మభూమి కార్యక్రమాలు పరుగులెత్తిచ్చేవాళ్ళు సిబిఎన్ గారు. ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? అధికారుల మీద మాత్రం మాకు అంత అనిపించట్లేదు. వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగే ఇది, వాళ్ళకి నైతిక విలువలతో కూడిన విద్యా వ్యవస్థే దానికి ప్రక్షాళన. అందుకని లోకేష్ గారిని కలవడానికి వచ్చాం. బాగుందమ్మా, చాలా బాగుంది. మా 4,000 పింఛన్ ఇస్తున్నారు. అంకులు డయాలసిస్ నిన్న 4 నుంచి అంకులకు కూడా ఇస్తున్నారు డబ్బులు 10,000. ఇంకా కొంచెం అప్పులైపోయి కొంచెం ఇబ్బంది. మనం పిల్లల మీద ఆడబడతాం, వాళ్ళకి పిల్లలు చల్లా ఉంటారు కదా. ఏదో కొంచెం మాకు ఏదైనా సాయం చేస్తే కొట్టు పెట్టుకొని బతుకుతాం. అంకులకి అసలు బాగోట్లా. ఇప్పుడు 30 డయాలసిస్ చేశారు, ఆరోగ్యం బాగోట్లా. ఈ తలకాయ నొప్పులు చాలక మళ్ళీ వీళ్ళు గోడ కాడ ఆటో పెట్టుకొని ఇక అయ్యొద్దు. బాగుంది. ఈయన అందరు తలుచుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మంచిగా చేస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారు. పక్కన వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళంతా రైతులు వేయరు అసలు. నేను చెప్పి నేను పక్కన కూడా వేయించాను. వాళ్ళ నాన్నగారిని విడిచిపెట్టేంతవరకు ఎంతో బాధపడి కన్నీళ్ళు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. లోకేష్ బాబు తెలుసు, మొన్న గంగాళం గుడి కాడుకుందని పలకరించాను అబ్బాయిని నేను. మా పద్మశాలి బజార్కి వచ్చిన రోజు కూడా పలకరించా. పంపులు ఏంటంటే చేస్తానమ్మా అన్నాడు. ఆయన బాగా చేస్తున్నాడు. అయ్యా మేము ఇన్నిసార్లు రావాలని కోరుకుంటున్నాం. ఇచ్చారమ్మా, నాకు ఇచ్చారు.
బాగుంది, సంతోషం. చెప్తున్నా, నుంచి కష్టపడ్డారు ఇల్లు కట్టాలి? 60 సంవత్సరాలు మా మామగారు ఆ కొండెక్కి 60 ఏళ్ళు ఉంటాయో పోతాయో తెలవదు. పిల్లలకి ఏంటో ఉండి కొండ మీద కట్టుకున్నాం ఇల్లు, పిల్లలకి ఇల్లు వాకిలు లేకుండా పోయిద్దాం, మళ్ళీ వాళ్ళ అనాథలు చేసిపోతాము అన్న బాధతో. ఇది పరమానందం, అసలు నమ్మలేని సత్యం ఈ విషయం మాత్రం. నేను కళ్ళ కూడా అనుకోను, ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, చేసేస్తున్నాడు, వచ్చేస్తున్నాయి అని జగన్ గారు గెలిచినప్పుడు కూడా అన్నారు. అది వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఇస్తుంటే చేతితో పట్టుకున్నప్పుడు నాకు కళ్ళలాగా ఉంది. ఇంటికి వెళ్ళి పరమానందం, సంతోషంగా ఉందాం. ఈ విషయంలో మాత్రం లోకేష్ బాబుని మాత్రం జీవితకాలం తలుసుకుంటాం. మా పరమానందం మనిషి ఎంత సంతోషం ఉందంటే అది చెప్పలేని సంతోషం. గెలిపిస్తారా మరి లోకేష్ గారు? గెలిపిస్తాను చెప్తాను. పక్కన వాళ్ళ చేత కూడా చేయించా. నేను మా ఇంటికి వచ్చి అడుగుతూ చెప్తారు. వాళ్ళ నాన్నగారు పెట్టినప్పుడు టీవీ వదిలిపెట్టారు, మా కోడలు కూడా అరిశారు, ఎందుకు పొద్దుగులు టీవీని పట్టుకొని రావు, ఆయన ఇడిచిపెడతారు, నువ్వేంది అల్లాడిపోతున్నావు, ఏడుతున్నావు, మా ఇంట్లో తిడతాం. ఏమో ఆ ప్రేమ అలాంటిది, ఏం చేస్తాం. తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి వేరే వాళ్ళకి ఓటేరు, మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా పోట్లాడి కూడా తెలుగుదేశానికి వేపిస్తాం. ఎన్నో రామారావు గారు వచ్చిన కాడి నుంచి ఇంతవరకు మేము వేరే ఓటే నో. ఆయన మీద కంప్లైంట్లు వస్తున్నాయి కదా, ఆయన ఎలా వస్తాడు ఆయనకి తెలుసుకోవాలి, ఆయనే తెలుసుకోవాలి. అన్నీ తెల్లారెత్తే వార్తలు అన్నీ కంప్లైంట్లే, నువ్వు చెప్పులే. ఇంకా అలాంటప్పుడు మనం ఎలా చెప్పగలం, ఆయన్ని కరెక్ట్గా చెప్పలేం. చంద్రబాబు గారు రావాలి, ఆయనే రావాలి. పింఛన్ ఇస్తున్నారమ్మా, అంటే 18,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వటం లేదు. ఈ సార్లు వచ్చి నాకు ఆపారు కదా, అమ్మఒడి ఏమో మేము అలా వేస్తామని చెబుతున్నారు కదా, అన్నీ ఇస్తారులే. ఒకేసారి ఇవ్వలేరు కదా, అన్నీ ఒకటి ఇస్తారు. ఒకేసారి ఇవ్వమంటే వాళ్ళు మాత్రం ఏడ తెచ్చిస్తారు, అంతే కదా. మొత్తనే తిన్నామని తినలేదు, పెట్టినాడు తిట్టకూడదు, పెట్టినాడు నార్మల్గా ఇస్తారు, కావాలి అమౌంట్ వాళ్ళకి కూడా. అందువల్ల సంతోషం. నాకు కూడా 4,000 పింఛన్ ఇస్తున్నారు. మేము పద్మశాలిలో తాడేపల్లి అలహాబాద్ బ్యాంక్ దగ్గర అండి. ఇది మా తప్పకుండా ఆయన గారికి వినిపించి మా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసి, అంకుల్ గారికి బాగలేదు, ఏదో దయచూపి ఆయనకి మాకేదో చిన్న వ్యాపారం ఏదైనా పెట్టిస్తే మేము ఇద్దరం చేసుకుంటాం. పిల్లల మీద భారంగా ఉండకూడదు కదా, వాళ్ళకి పిల్లలు ఉండారు. ఆయనకి అప్పులు అయిపోయాం బాగా, వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది అదమ్మా. అందుకని సంతోషం బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అయితే అన్నీ సెట్ అయిపోయాయి, ఇంతకుముందు ఏవి బాగాలేదు. నేను లాస్ట్ ఇయరే ఇక్కడ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ చూస్తే రోడ్స్ ఏవి బాగాలేదు, చంద్రబాబు వచ్చాక రోడ్స్ అన్నీ బాగున్నాయి. రోడ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ అది 5 రూపీస్ది ఫుడ్ ఉండేది, అది లేకుండా అయిపోయి ఇప్పుడు మళ్ళీ పెట్టారు. దానివల్ల చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. అది బాగుంది. అంటే నేను పక్క స్టేట్ కాబట్టి తెలియదు, బట్ మా ఫ్రెండ్స్ కానీ అంత కాలేజ్ అంతా చెప్తుంటారు కదా, అందరూ ఓకే అంటున్నారు. టెక్ మహల్ ఆ కంపెనీని జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే తలా తోక లేని కంపెనీ అన్నారు. దీన్ని మీరేమంటారు? తప్పని అంటే అలా అనకూడదు. తలా తోక లేని కంపెనీ అంటే చంద్రబాబు హైదరాబాద్ని అంత చేశాడు. నేనుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చంద్రబాబు వస్తే హైదరాబాద్కి మించి ఆంధ్ర ఇంకా డెవలప్ అయిపోయి ఆ బెంగళూరు లాగే వైజాగ్ కూడా ఇంకా అయిపోద్దని అనుకుంటున్నాను. రాజధాని లేదు వెళ్ళలేదండి. అభివృద్ధి అయితే అనుకుంటున్నారా? అయింది, బట్ నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక 10 years కంటిన్యూస్ గవర్నమెంట్ ఉన్నదానికి సగం గ్యాప్ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. లాస్ట్ టైం చంద్రబాబు వచ్చే అన్నీ మళ్ళీ జగన్ అన్నీ చేసేసి మళ్ళీ డబుల్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కువ అయిపోద్ది. సో మళ్ళీ వస్తే బాగుంటుంది, కంటిన్యూస్గా ఉండి మొత్తం డెవలప్మెంట్ అయిపోతే బాగుంటుంది. హైదరాబాద్ లాగా ఇది కూడా కావాలని అనుకుంటున్నాను. అప్పుడు 2 తెలుగు స్టేట్ పీపుల్స్కి బెనిఫిట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారు? లేదండి. ఎందుకంటారు? అంటే జగన్ 2.0 అని కొత్త న్యూ వర్షన్తో వస్తున్నారు. ఆయన ఎన్ని వర్షన్లు వచ్చినా అది అవ్వదు. 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేయలేదు. చంద్రబాబు వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరానికి చాలా డెవలప్ అయింది. ఇంకా 3 years ఉంది, 3 yearsకి ఇంకా డెవలప్ అయింది. ఆయన 4 సంవత్సరాలు ఉండి ఏం చేయలేదు, ఇంకెలా అవుతుంది? అవ్వదు. 2.0, 3.0, 4.0 వచ్చినా కూడా అవ్వదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన అంటే కూటమి గవర్నమెంట్ భాగంగా ఆయన ఎట్లా మన రాష్ట్రానికి ఎలా చేస్తారు? అంత ఐడియా ఓకే, బట్
ఓకే బాగా చేస్తారు. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే మోదీ గవర్నమెంట్ బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఈ పాటికి అమలు అయిపోయాయి అని చెప్పేసి అంటున్నాడు. లేదు అవ్వ అమ్మఒడి పెట్టారు. నేను షాక్ అయ్యా అప్పుడు నేను చదువుతున్నప్పుడు అమ్మఒడి ఇంత పక్క స్టేట్లో అని షాక్ అయితే సరే అని మా ఫ్రెండ్స్ ఎవ్వడికి రాలే మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పారు అందరికీ. దాన్ని బట్టి అర్థం అది ఆయన ఉన్న 4 సంవత్సరాలు అవ్వలేదు, ఇప్పుడు అవుతాయి అని అనుకుంటారంటే ఇంకా 3 years ఉంది చెప్పలేము. బట్ ఆయన 4 years ఉండి కూడా ఏం చేయలేదు కదా. గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు బాగుంది. మొత్తంగా బాగుంది. మళ్ళీ వచ్చింది అనుకుంటున్నాను. అనేది వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి జగన్కి ఇచ్చి చూద్దాం అనుకున్నారు, ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ గెలిపించారు, అలాగే గెలిపిస్తారు అనుకున్నాను.